ఆ థర్డ్ క్లాస్ దాని గురించి నేను మాట్లాడు కూడా టైం వేస్ట్ అవుతుంది నాకు. ఎందుకంటే ఇయ్యల్లో కౌశిక్ రెడ్డి అయినటోడు ఆ నియోజకవర్గంలో అక్కడి ప్రజలు బీసీలు ఎస్సీలు అందరూ ఓడకూడదామని చూశారు. ఎంత అరే ఇయ్యలు ఎట్లా మాట్లాడుతారు భయ్, నువ్వు నాకు అర్థం కాలే. మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రి నీ మాట్లాడే మాటలు కావు, అది పద్ధతి కాదు అని చెప్తున్నా. నేను ఇప్పటిదాకా కూడా నీ గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే వద్దులే, నీ స్టేజ్ కూడా నీ స్థాయి కూడా అది కాదు, ఎవరు పడితే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలని నేను మాట్లాడలేదు. కానీ నువ్వు హుజురాబాద్ నియోజకవర్గంలో గెలవడం కోసం భార్యను బిడ్డ 16-17 సంవత్సరం ఉన్నది పాపం, చిన్న అమ్మాయి 15 సంవత్సరం ఉన్నది. ఆమెను తీసుకుపోయి వేదిక మీద ఉండి మేము విషం తాగుతాం, మా శవాలను మీరు చూస్తాం, దాని గిట్ట గెలిపియపోతే హుజురాబాద్ ప్రజలు బ్లాక్మెయిల్ చేసినవరా భయ్, నువ్వు సెంటిమెంట్తోని మేము చచ్చిపోతామని చెప్పినవరా భయ్. నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా భయ్, నాకు అర్థం కాలే. తెలంగాణ ప్రజలు హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఎస్సీలు ఎస్టీలు అక్కడ బీసీలు కౌశిక్ రెడ్డి అయినటువంటి ఓడగొట్టాలి, అహంకారం బాగుంది, ఒక దుర్మార్గమైన కుటుంబం, భూస్వాములు వాళ్ళు, ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజలను అణిసివేసినటువంటి కుటుంబం, అది ఖచ్చితంగా ఓడగొట్టాలని కంకణం కట్టుకొని ఉంటే చివరికి చదువుకునే చిన్న అమ్మాయిని కూడా తీసుకెళ్ళి భార్యను తీసుకెళ్ళి ఇక మేము ముగ్గురం కలిసి విషం తాగుతాం మమ్మల్ని గెలిపియపోతే, మా శవాలను మీరే మొయ్యాలి అని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు పాపం సెంటిమెంటు గంగలమని గాడి కొడుకు ఒక్కసారి ఓట్లెత్తి అయిపోతుంది, వీడు చచ్చిపోతే మా నియోజకవర్గ ప్రజలకు మరి పాపం తగులుతుందో లేకుంటే గోస తగులుతుందో ఎందుకు లే అని చెప్పి నమ్మి ఓట్లేసాడు. అంతే తప్ప నీకు నిజంగా దమ్మున్నోడు అయితే ఎన్నికల్లో గెలవాలి. ఇంకా సత్తరని బిడ్డను ముందర బట్టి బిడ్డతో అనిపించాడు. మీరు చూడండి, మీరు ఇక్కడ చూసుకోండి ఒకసారి, మీ అది పాతయి బిడ్డతో మాట్లాడి భార్యతో మాట్లాడి మేము మా డాడీ గిట్ట మేముంటే మాకు ఓట్లు అయిపోతే మేము చచ్చిపోతామని చెప్పి అనిపించారు. భార్యతోని బిడ్డతోని కౌశిక్ రెడ్డి ముగ్గురు కలిసి ఇట్లా ఆ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి గెలిచినోడిది. ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే బాగుండదు. నీవు అట్లాంటి మాటలు మానుకో. ప్రూఫిస్తావా మరి? ఓకే రెడీ, నేను సిద్ధమే. నీవు కేటీఆర్ నీతో మాట్లాడించిన విషయం నాకు అర్థమైంది. కేటీఆర్ నీతో మాట్లాడించిన విషయం నాకు అర్థమైంది. కేటీఆర్ నీకొక్కడు చెప్తున్నా, నీకు సవాలు విసురుతున్నా. కౌశిక్ రెడ్డి, నువ్వు నిజంగానే మొగోడు అయితే మా ముఖ్యమంత్రి గారి మీద నువ్వు ఏం ఆరోపణలు చేసినావో అది మీడియాలో వచ్చింది, నేను చూసిన అంతే. అవి ఆరోపణలు చేసినావు కదా, అవి నువ్వు తీసుకొని రా. నీకు దమ్ముంటే అవి తీసుకొని వస్తే నువ్వు తీసుకొని వచ్చి ప్రూఫ్ ఇయ్యి. లేకుంటే నేను నీ కేటీఆర్ విషయంలో ప్రతిదీ కూడా నేను ప్రూఫ్ ఇస్తా. ఈ రాష్ట్రాన్ని వదిలేసిపోతాడు ఆ కేటీఆర్ కుటుంబం. కేటీఆర్ అనేటోడు తప్పైందని, ఈ తెలంగాణ ప్రజలకు తప్పైందని తెలంగాణ నుంచి స్వచ్ఛందంగా ఇక్కడ రాజకీయాల నుంచి వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాడా అడుగు. నేను మొత్తం ప్రూఫ్లతో తీసుకొస్తా. నువ్వు మా ముఖ్యమంత్రి గారితో ఇంట ఖచ్చితంగా నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో నువ్వు అది ప్రూఫ్తో సహా తీసుకురావాలి. ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఆయన ఎమ్మెల్యే అనుకుంటున్నావా, ఎంపీ అనుకుంటున్నావా, లేకుంటే కేటీఆర్ లెక్క ఏం ఓటర్ల పోట ఉన్నోడు అనుకుంటున్నావా? అటు పార్కాయ తోటల్లో కోయిన హోటల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నడన్నా ఓటర్ల పూట తిరిగాడా? నేను అడుగుతున్నా. అరే భయ్, మీ కేటీఆర్ అంటోడు ప్రతి ఓటర్ మీ కేటీఆర్ కు మొత్తం సిసి కెమెరాలు చూస్తే కనపడుతుంది రే భయ్. ఇలా మా ముఖ్యమంత్రి గారికి జడ్పీటీసీ కానీ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ ఎన్నడన్నా ఏ ఓటర్లన్నా ఉన్నాడా, ఏ ఓటర్లన్నా భోజనం చేశాడా? అది తెలంగాణ ప్రజలకు తెలుసు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అందరికీ కూడా తెలుసు, అన్ని పార్టీల నాయకులకు. ఇలా నువ్వు లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు. కౌశిక్ రెడ్డి, నీకు దమ్ముంటే నిజంగానే నువ్వు మొగోడు అయితే, ఒక అయ్యవ పుట్టినోడు అయితే
నీకు దమ్ముంటే ప్రూఫ్ తీసుకొని రా. ఒకవేళ నువ్వు ప్రూఫ్ ఇస్తే మా ముఖ్యమంత్రి గారిని మా పార్టీ తరపున మా ప్రభుత్వం తరపున ఒక్కవేళ నువ్వు దమ్ముంటే నువ్వు ప్రూఫ్ ఇస్తే మేము రాజీనామా చేపిస్తాం. ఒకవేళ నువ్వు ప్రూఫ్ ఇవ్వకపోతే నిన్ను జైలుకు పంపుతావు నా కొడుక. నువ్వు హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో కూడా అడుగు పెట్టవు. అడుగు పెట్టనియే కూడా నేను. నువ్వు గుర్తు పెట్టుకో. నువ్వు హైదరాబాద్లో కూడా తిరగలేవు చెప్తున్నా. నేను హైదరాబాద్లో కూడా తిరగలేవు.